ఎలా ఉన్నారు అందరూ? ఇందాక ఒక పని మీద బయటికెళ్ళాను. అక్కడ వెళ్తుంటే నాకు చెరుకు రసం కనిపించింది. అది ఒక గ్లాస్ అడిగాను. తాగుతూ గాఢంగా ఆలోచించా. మనకి బెల్లము, షుగరు ఇవన్నీ వచ్చింది చెరుకు రసం నుంచే కదా! దాంతోటే కదా చేసేది అని ఆలోచిస్తూ మనం ఎందుకు ఒకసారి ట్రై చేయొద్దని చెప్పేసి ఇందాకనే నేను తాగి మళ్ళీ కొద్దిగా పార్సల్ కూడా తెచ్చుకున్నాను. చూద్దాం, కాకపోతే కొద్దిగానే తెచ్చుకున్నట్టున్నాను. ఇంకొక 1 లీటర్ అలా తెచ్చుకుంటే బాగుండు. అయితే ఇప్పుడు దీంతో నేను బెల్లం చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఎంత అంటే దీనికి కొద్దిగానే వస్తుంది కదా. మళ్ళీ అంటారేమో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు ఇలా అని. ఇంకేం చేస్తాం, బయట వాళ్ళు ఉన్న ప్లాస్టిక్ కవర్లలోనే పోసిస్తారు కదా. సో ప్రాసెస్ కూడా ఏం లేదు దీన్ని చేయడానికి. బెల్లం మనం పాకం ఎలా పడతామో అంతే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఈ చెరుకు రసాన్ని పోసి పట్టడమే. అదే పాకంలాగా అయ్యి లాస్ట్కి బెల్లంలా అవుతుందంట. చూద్దాం, నేను తెచ్చిన ఈ కొద్దిగా దానికి ఎంత నన్ను వస్తుందా రాదా ట్రై చేద్దాం. ఈ గిన్నె సెట్ అవుతుందేమో, ఇంకా ట్రై చేద్దాం. దీనికోసం నాకు ఓ గిన్నె అయితే రెడీ చేసుకున్నా. దీంట్లో ఇది పోసేద్దాం. హడావుడి చేస్తే కింద పోతుంది. మెల్లగా నెమ్మదిగా పోసుకోవాలి. ఇది ఎంత వచ్చేటట్టు అనిపించట్లేదు. ట్రై చేద్దాం, కొద్దిగానే రాదా ఇంత జ్యూస్కి. చుక్క కూడా వేస్ట్ అవ్వద్దు. అది ఇంత వచ్చింది. ఈ గిన్నెలో హాఫ్ వచ్చింది, హాఫ్కి ఇంకా కొద్దిగా తక్కువ వచ్చింది. స్టవ్ ఆన్ చేసి ఇంకా గరిటె పెట్టి తిప్పేయడమే, తిప్పుతూ ఉండాలి. ఇంకా కొన్ని వీడియోస్ చూశాను ఎలా చెరుకు రసంతో బెల్లం చేయాలని. అందులో కొంతమంది దీంట్లో లైట్గా ఒక చిటికెడలా ఉప్పేశారు. నేను వేయకుండానే ట్రై చేస్తా, ఎట్లా వస్తుందో. ఇప్పుడిప్పుడు ఈ నురుగు పైకి వస్తుంది. ఈ నురుగు తీసేయాలంట. ఇంకా కొద్దిగా ఫామ్ అయినాక తీసేద్దాం. నా దరిద్రం, వీడియో తీసుకుంటుంటే కరెంటు పోయింది. అక్కయ్య అక్కయ్య ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? కరెంటు పోయింది. ఇక్కడ ఏం కనిపించట్లే. ఇది ఏంది అప్పటి నుంచి అసలు అవుతుందా అవ్వట్లేదా? ఒకసారి వదిలేస్తే. ఇక్కడనే ఉన్నా. ఇప్పుడు కనిపిస్తుంది వచ్చి ఇట్లా ఇట్లా పట్టుకొని నిల్చోవాలి నేను. ఇది ఏంది అవుతుందా అవ్వట్లేదా అర్థం కావట్లేదు. అంతే, అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేయాలనిపిస్తుంటుంది. ఒక విషయానికి అయితే చాలామంది రిలేటెడ్ అయ్యి ఉంటారు. ఏంటిదంటే, అంటే అబ్బాయిలు ముఖ్యంగా, ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు ఏమైనా మంచిగా ఖరాబ్ అయిన ఫ్యాన్లు కానీ ఇంకేమైనా మిషన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని తీసుకోవడం. ఒకవేళ కొన్నిటినైతే అవి పాడవ్వకుండా కూడా వాటిని తీసి ఇప్పి వాటిని రిపేర్ చేయడం. ఏదైనా చిన్న రిమోట్ కంట్రోల్ కారు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక్కరోజు అట్లా ఆడుకోవడం, ఇప్పడం, రిపేర్ చేయడం, దానికి ఇంకో వైర్ జాయింట్ చేయడం, 2-3 బ్యాటరీలు పెట్టడం, ఇక చేయడం దాన్ని ఏదో. అట్లాంటి ప్రయోగాల నుంచి వచ్చింది ఇది ఒక ప్రయోగం. చేద్దాం ఇంట్లో అని. ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతుంది కలరు, కొద్దిగా డార్క్ కలర్ అవుతుంది. మనకి బెల్లం ఉంటుంది కదా, ఆ కలర్ అవుతుంది. చూడండి, ఒకసారి చూపిస్తా. తీసుకో, కరెంట్ వచ్చింది. మళ్ళీ పిలుస్తా. మళ్ళీ వెళ్ళకుంటే ఏం చేస్తాం మరి, లైట్ లేదు ఇక్కడ. ఇది స్మెల్ ఎలా వస్తుందంటే, ఓకే బెల్లం పాకంలాగా అనిపిస్తుంది లైట్గా, కానీ ఇంకొక రకంగా ఎలా అనిపిస్తుందంటే, మనము వేరుశనక్కాయలు ఉంటాయి కదా, పల్లీలు, అవి పొట్టు తీయకుండా వాళ్ళు ఉప్పేసి ఉడకబెడితే స్మెల్ వస్తుంది చూడండి, లైట్గా మట్టి ఇట్లా మంచిగా స్మెల్, సేమ్ అట్లే వస్తుంది. సేమ్ అదే. ఇంకొకటి ఎట్లా అనిపిస్తుంది అంటే, స్వీట్ కార్న్ ఉడకబెడుతుంటే స్మెల్ వస్తుంది కదా, సేమ్ అట్లే ఉంది. అప్పటి నుంచి కలుపుతూనే ఉన్నా కానీ ఇది మాత్రం. ఇప్పుడు దీన్ని ఇట్లా బెల్లం చేద్దామని చెప్పి కలుపుడేమో పక్కకు పెడితే, ఆ బండి దగ్గరనే ఒక గ్లాస్ అడిగి తాగినాను కదా, ఆహా అమృతంలా ఉండే. అసలు తిరిగి వెళ్ళి సడన్గా తాగేసరికి అబ్బా మంచి టేస్ట్ అనిపించింది. దాంట్లో అల్లము, లెమన్ వేస్తారు కానీ అవేవి 2 వేయకుండా
ఉట్టి జ్యూసు మంచి న్యాచురల్గా తాగుతుంటే బా మస్తు ఉంటుంది అదైతే. ఇవేవి అయ్యే పనుల్లాగా అనిపిస్తలేదు, ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రెయిన్ తప్ప. ఇప్పుడు పూర్తిగా బెల్లం స్మెల్ వస్తుంది. ఇంతసేపు స్వీట్ కార్న్ లాగా వస్తుండే, ఇప్పుడు మనం పాకం పడుతుంటే స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ లాగా వస్తుంది. అదండి ఫైనల్గా ఇట్లా అయింది, పాకం మొత్తం అయింది. నీళ్ళల్లో వేసి చూద్దాం. ఇట్లా వచ్చిందంటే ఇంకా అయినట్టే నాకు తెలిసినంతవరకు. అయినట్టే ఇంకా ఇది. ఈ విధంగా ముద్ద కట్టిందంటే ఇది అయినట్టే. ఇప్పుడు ఈ పాకాన్ని అంతా కూడా ఈ చిన్న గిన్నెలో లైట్గా నెయ్యి రాసి దీంట్లో వేసేస్తా. మళ్ళీ గట్టిగా అవ్వకముందుకే వేయాలి. కొద్దిగా నెయ్యి దీంట్లో వేసి దీనికి నెయ్యి అంతా బాగా రాసి దీన్ని ఇందులో పోసేస్తా. ఇదిగోండి ఇలా అవుతుంది. ఇంకా అంతగానం చేస్తే నాకు చిన్న గిన్నెలో వచ్చింది. చూద్దాం ఇది టేస్ట్ ఎట్లున్నా. యాజ్ ఇట్ ఈస్ బెల్లం వచ్చేసింది. కాకపోతే ఇది నేను స్టీల్ గిన్నెలో వేసాను ఆ పాకమంతా. ఇప్పుడు తీయడం కష్టమేనేమో, కాకపోతే మంచిగా ఉంది. చూపిస్తాను ఒకసారి. ఈ గిన్నెలో అంటుకుంది. ఇక్కడ వరకు ఉండే పాకం అంతా అయిపోయి ఇంత చిన్న గిన్నెలో ఇవ్వండి, ఇంత ఉంది గిన్నె చిన్నది, దీంట్లో ఇంతవరకు వచ్చింది నాకు. కానీ మంచి ఉండగడుతుంది. అదండి మొత్తానికి ఒక ప్రయోగం అయితే సక్సెస్ అయింది. అవ్వదేమో అనుకున్న, అస్సలకి ఎంత కలుపుతుంటే అసలు అవ్వట్లేదు. కానీ లాస్ట్కి ఇది మాత్రం అయితే వచ్చింది, మంచి ప్యూర్గా సూపర్ ఉంది. బెల్లం బాగానే కడుతుంది ఉండనుండ. ఇప్పుడు అదే నోట్లో వేసుకొని చప్పరిస్తున్నాను. మొత్తానికి సక్సెస్ అయిపోయింది. ఇక్కడితోటి ఈ వీడియో ఇంతే. మీరు కూడా ఇట్లాంటి ఒకవేళ ప్రయోగం చేస్తే కింద కామెంట్ చేయండి.